నిన్న రవిచంద్రన్ అశ్విన్ ఒక కాంట్రవర్సీ అయింది. రవిచంద్ర అశ్విన్ క్రికెటర్, తను తమిళనాడులో పుట్టాడు, స్పిన్నరు. భారతదేశానికి ప్రపంచ కప్పు విజయం సాధించిన దాంట్లో అతని పాత్ర ఉంది. హీఈస్ ఆల్సో టీమ్ మెంబర్ ఇన్ వన్ ఆఫ్ వరల్డ్ కప్ సాధించినటువంటి వరల్డ్ కప్లో అతను ఉన్నాడు, గెలిచిన దాంట్లో. సో మన సౌత్ ఇండియన్ రవిచంద్రన్ అశ్విన్, తను నిన్న తమిళనాడులో ఒక విద్యార్థులు అతను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఒక కాలేజీలో స్టూడెంట్స్ కన్వకేషన్ జరుగుతుంటే కన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు రవిచంద్ర అశ్విన్ని. సో రవిచంద్రన్ అశ్విన్ వెళ్ళాడు, తమిళ్ అన్నాడు. వాళ్ళందరూ హ్యాపీగా ఎస్ అని చెప్పి వాళ్ళందరూ కూడా దే షౌటెడ్. ఎందుకంటే అది వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్ కదా, మళ్ళీ చెన్నై అంటే వాళ్ళ భాష. సో ఎస్ అన్నారు. హిందీ అనగానే అందరూ సైలెంట్ అయ్యారు. హిందీ అన్నాడు, అందరూ సైలెంట్ అయ్యారు. జనరల్గా ఎందుకంటే బిగ్గెస్ట్ తమిళియన్స్ వాళ్ళకి హిందీ రాదు. ఆంధ్రప్రదేశ్లో మన 70-80% హిందీ రాదు. కేరళ వాళ్ళకి హిందీ రాదు, కన్నడ వాళ్ళకి హిందీ రాదు, అటు పక్క నార్త్ ఈస్ట్ వాళ్ళకి హిందీ రాదు. అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. హిందీ అందరికీ రావాలని ఏం లేదు, హిందీ అందరికీ రాదు కూడా. లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికీ తెలుసు. సో అలాగే తమిళనాడులో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ హిందీ తెలుసు. సో వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు. తను వెంటనే ఏమన్నాడంటే, నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను, హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఇది అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడండి. నేషనల్ లాంగ్వేజ్ కాదు, అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు. దీన్ని నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఛానళ్ళు, ఇంగ్లీష్ ఛానల్స్, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని రచ్చరచ్చ చేసి, ఇదిగో నేషనల్ లాంగ్వేజ్ కాదన్నాడు, నేషనల్ లాంగ్వేజ్ కాదు అన్న. తప్పేంది, అది నేషనల్ లాంగ్వేజ్ కాదు హిందీ, అది ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ అంతే. రవిచంద్రన్ అశ్విన్ అనే దాని తప్పేం లేదు కదా. ఓకే, నేషనల్ లాంగ్వేజ్కి అఫీషియల్ లాంగ్వేజ్కి తేడా ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనం అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాడేదాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సర్క్యులర్ హిందీ ఇంగ్లీష్ రెండు పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్. ఐఏఎస్ ఎగ్జామినేషన్స్లో కూడా, సివిల్స్ ఎగ్జామ్లో కూడా ఒక హిందీలో ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ వచ్చేది. సో అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి అతను అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు, దాంట్లో తప్పు అయితే లేదు. బట్ నేషనల్ లాంగ్వేజ్ కాదన్నాడు. 100% నేషనల్ లాంగ్వేజ్ కాదు. నేషనల్ లాంగ్వేజ్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలనేటువంటి బౌండ్, దానికి ఒక కంపల్సరీ మ్యాండేటరీ అయితే నేషనల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యాంథమ్, జాతీయ గీతం ఉంది. ఈ జాతీయ గీతం భారతదేశంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిందే, దాన్ని అగౌరవపరచడానికి లేదు, జాతీయ గీతాన్ని హ్యూమిలేట్ చేయడానికి లేదు. చట్టాలు ఉన్నాయి, మ్యాండేటరీగా అందరూ పాడాల్సిందే, కాబట్టి జాతీయ గీతం. నేషనల్ ఫ్లాగ్ ఉంది, జాతీయ జెండా ఉంది. జాతీయ జెండాని అందరూ ఎగరేయాల్సిందే, అందరూ దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. సో అందరూ దాన్ని గౌరవించాల్సిందే. సో జాతీయ జెండా. హిందీ జాతీయ భాష కాదు కదా, అందరు హిందీ మాట్లాడాలని ఏం రూల్ లేదు కదా. అందుకే అశ్విన్ ఏమన్నాడంటే, దిస్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు. దాన్ని ఏంది వీళ్ళు రచ్చ చేసేది నార్త్ ఇండియాలో? అశ్విన్ ఈజ్ 100% కరెక్ట్. ఓకే, సో దట్ ఈస్ వన్ పాయింట్. మోర్ ఓవర్, ఆ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే సాంస్క్రిట్, హిందీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ అండ్ సాంస్క్రిట్. ఎందుకు సాంస్క్రిట్? ఎందుకంటే ఇది ఈ వేదిక్ స్క్రిప్చర్స్ సంబంధించినటువంటి ఆ రిలీజియన్ సంబంధించిన వేదాలు మొత్తం ఆ సాంస్క్రిట్లో రాశారు కాబట్టి దాన్ని ఒకటి ప్రమోట్ చేస్తున్నారు. హిందీ అనేది వాళ్ళ భాష కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు. రూపాయల హిందీకి సాంస్క్రిట్కి పెడుతున్నారు. ఏ రోజున తెలుగు కానీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, గుజరాతీ లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఈ లోకల్ లాంగ్వేజెస్ మీద ఎంత ఖర్చు పెట్టేవారు ఇప్పటి వరకు? పెట్ల. ఓన్లీ హిందీ అండ్ సాంస్క్రిట్ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వివక్షే కదా అది. హిందీ భాషను ఇంపోజ్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు మా మీద.